అస్మద్గురుభ్యో నమః. భగవద్విషయం 5వ పదిలో 10వ తిరువాయముజి పిరందవారుం వళరందవారుం అనేటువంటి ఈ తిరువాయముజిలో 6వ పాసురంలో సర్వేశ్వరుడు యొక్క చేష్టితాలని అనుభవిస్తూ ఉన్నటువంటి ఆడవాళ్ళు నిండవారుం ఇరుందవారుం కిరందవారుం నినైప్పరియనా అని, నువ్వు నిలుచుని ఉన్నప్పటికీ నింద ఆరుం నిలుచున్న విధానాన్ని, ఉండవారు కూర్చున్న విధానాన్ని, కిడంద ఆరు సేనించినటువంటి ప్రకారాలని నినైప్పు అరియనవన్నలావు అన్నట్లు అవి భావించడానికి కూడా నాకు చాలా దుర్లభంగా ఉన్నాయ్యా అంటూ ఆయన యొక్క నిలబడిన సౌందర్యాన్ని అనుభవించినటువంటి వాళ్ళు ఎవరు రామావతారంలో అంటే, సముద్ర తీరంలో రాముడు ధనుస్సుని పట్టుకుని నిలబడి ఉన్నప్పుడు సముద్ర తీరంలో ఉన్నటువంటి వానరులు అనుభవించారు అని, అలానే కిష్కింద కాండలో కిష్కింద పట్టణంలో వాలి సంహారం అయిపోయిన తర్వాత ఆ లక్ష్మణస్వామి సుగ్రీవుడితోటి చేరి నిలబడి ఉన్నటువంటి ఈ ముగ్గురిని కూడా సేవించినటువంటి ఆవిడ తార. అంటే ఇక్కడ రాముడి యొక్క నింద తిరుక్కోర నిలబడిన సౌందర్యాన్ని అనుభవించిన ఆవిడ తార. అలానే ఉటజే రామమాసేనమని ఆ పంచవటిలో ఆయన ఒక కూర్చున్న సౌందర్యాన్ని అనుభవించినటువంటి వాళ్ళు ఆ ఋషులు మునులు మన ఇళయ పెరుమాళ్ళు. మూడవది శయనించిన కిడందవారు శయన సౌందర్యాన్ని అనుభవించినటువంటి వాళ్ళు ఆ సముద్ర తీరంలో ఆ సముద్రతోటి పోటీ పడుతున్న ప్రశిస్తే అన్నట్లుగా ஒரு கடலோடே ஒரு கடல் స్పర్ధిత్తు కిడందా పోలే ఇరుక్కయ్యాలి. ఆ ప్రతిశిస్తే ఆ సముద్రానికి ఎదురుగా శయనించి ఆ సముద్రంతో ఈ సముద్రం పోటీ పడుతుందా అన్నట్లుగా శయనించాడు కదా, అది శయనకాలిక సౌందర్యం. ఎవరంటే వీళ్ళే వానర వీరులంతా అనుభవించారు ఈ శయనకాలిక సౌందర్యాన్ని. అయితే ఇక్కడ అదాగిరదు 351వ పేజీలో అయితే అక్కడ ఏం చెప్పారు మనకి, సముద్రుడి విషయంలో 3 రోజుల తర్వాత బాణాన్ని ఇతడు చాపమానయ సౌమిత్రే పద్భ్యాం యాంతు ప్లవంగమాహ అని లక్ష్మణస్వామిని ఆ ధనుస్సుని లేవయ్యా, బాణాలని సంధిస్తాను ఎవరి మీద, సముద్రుడి మీద అన్నాడు కదా రాముడు. మరి 3 రోజుల క్రితం రాముడి దగ్గర ఈ లక్ష్మణస్వామి దగ్గర తీసుకోవడానికి ధనుస్సు లేదా, బాణాలు లేవా? ఎందుకంటే ఏదో చిన్నవాడు తెలుసుకొని తానే ఆ పరిష్కారాన్ని చేస్తాడు అనే భావనతోటి కరుణా సముద్రుడు కదా రాముడు, అందుచేత అప్పటి వరకు ఎదురు చూశాడని అంతవరకు చెప్పుకున్నాం. ఆ తర్వాత నిందుం ఇరందుం కిడందుం ఎన్ను తెరల చొల్ల అమయా ఇరుక్క ఏమండి, నిండుం ఇరుందు ఇప్పుడు నిన్నేం చెబుతా, నిన్నవారుం ఇరుందారుం కిడందారుం అని చెబుతున్నారు విడివిడిగా. నిందారుం అన్నారనుకోండి వెంటనే ఇరుందవారుం అనలేమంటా మనం, ఎందుకు మనం ఆడవాళ్ళం కాదు కాబట్టి మనం పాడతాం. అలా నిందారుం అనాలట, ఆ తర్వాత ఒక 10 నిమిషాలు ఆగిపోవాలట, మళ్ళా ఇరుంద ఆరుం అనాలట, ఒక అరగంట సమయం ఆగిపోవాలట. కిడందారు అన్న తర్వాత ఇంకా ఆగేది ఏం లేదు, ఆయన పడుకుంటాడు మనము పడుకుంటాం మోహపడి. అలా అనుభవించవలసినటువంటి విషయం అండి ఇది. కానీ ఇక్కడ మళ్ళా ఒక సందేహం ఏమిటి, నిండవారు నిలుచున్న విధానము, కూర్చున్న విధానము, శయనించిన విధానం అని ఇన్ని రకాలుగా చెప్పడం ఎందుకండి? నిండ్రుం ఇరుందుం కిడందుం ఎన్ను తిరళచ్చల్లామయ్యా ఇరుక్క, నుంచున్నాడు కూర్చున్నాడు పడుకున్నాడని సామూహికంగా మొత్తం చెప్పొచ్చు కదా. అది ఆయన నిల్చున్నాడు కూర్చున్నాడు పడుకున్నాడు అని చెప్పేసేయచ్చు కదా. అంటే నిండవారుం ఇరుందవారుం కిడందవారుం ఎన్నిరారిరే తనిత్తనియే ఉళుక్కిన్నపడి నిండవారుం ఇరంద ఆరుం కిడందవారుం ఎంగిరారిరే తనిత్తనియే ఉళుక్కిన్నపడి. అవి ఏ స్వరూపానికి ఆ స్వరూపమే వీరిని మోహపరచడం చేత నిందవారు మనగానే ఆ నిల్చున్న స్వరూపం మోహపరిచేస్తుంది ఆడవాళ్ళని. ఇరుందవారు మనగానే అదిగో ఆ అంటే దేనికదే అనుభవించవలసినటువంటి విషయం, ప్రత్యేకంగా అనుభవించవలసినటువంటి విషయం కావటం చేత
అదిగో అలా మొత్తం కలిపి చెప్తే అనుభవించేటంత విషయం కాదు, మొత్తం కలిపి చెప్పుకొని అనుభవించేంత చిన్న విషయం కాదండి అది. ఏ విషయంలోకి వెళ్తే అదే గొప్ప సముద్రం అంతా. నింద్రవారు అన్నారనుకోండి, అంతే ఆయన నిల్చున్నటువంటి భంగిమలు, ఆ సన్నివేశాలు అన్ని గుర్తుకొస్తే అదొక పెద్ద చరిత్ర. ఇరుందవారు అంటే అది అంతే, కిరందవారు అంటే అది అంతే. అందుచేత విడివిడిగా చెప్తున్నారండి. నింద్ర ఇరుంద కిరంద అని అన్ని కలిపి చెప్పేటటువంటి చిన్న విషయం కాదండి అంటూ అంగనన్నికే. ఇప్పుడు ఆడవాళ్ళు ఈడుపడుతోంది కృష్ణావతార విషయంలో, కానీ నిందవారు ఇరుందవారు కిరందవారు అని రామావతారంలో సన్నివేశాలు చెప్పారేమిటండి? మరి కృష్ణావతారంలో అలాంటి సన్నివేశాలు ఏం లేవా అంటే చెప్తున్నారు ఇక్కడ. అదిగో కృష్ణావతారంలో కూడా నింద ఆరుం, ఆయన నిలబడిన సౌందర్యం ఎక్కడ మోహ పెట్టింది? గోవర్ధనోద్ధరణం పండి నిన్న నిలయాదల్. అది గోవర్ధన పర్వతాన్ని ఎత్తి ఆ నిలుచున్నటువంటి ప్రకారము అది నింద్రవారు కృష్ణావతారంలో. అంతేకాదు తిరుక్కురవైకు ముల్జామమాగ పెంగళోడు కటకం ఇరుంద విరుప్పాదల్. అదిగో తిరుక్కురవైకు ముల్జామమాగ. తిరుక్కురవై అంటే రాసక్రీడ జరిపే సమయానికి ముందు జాములు ఏం చేస్తాట ఈ కృష్ణ పరమాత్మ? సాయంత్రం అదే 8-8:30 సమయంలో అక్కడ కూర్చొని ఆ బృందావనంలో ఒక చెట్టు కింద కూర్చొని మురళి వాయించడం మొదలు పెడతాట. ఈ మురళీ గానం ఎప్పుడైతే చెవిలో పడుతుందో ఆ ఊర్లో ఉన్నటువంటి పెంగల్ గోపికలంతా కూడా బిలబిలబిలమంటూ ఎక్కడ ఉన్నవాళ్ళు అందరూ బయలుదేరి ఈ కృష్ణ పరమాత్మ ఉన్న చోటికి వేయించేస్తారట. ఏ పనులు చేస్తున్నటువంటి వాళ్ళు ఆ పనులన్నీ ఆపేసుకొని వాటిని ఎక్కడక్కడ విడిచిపెట్టేసి వచ్చి కృష్ణయ్య పక్కకు చేరారు. ఆ చేరినప్పుడు కృష్ణ పరమాత్మ ఎంత మైమరుపుగా, అది విన్న వాళ్ళని మాత్రమే మైమరిపింప చేసేటువంటి గానం కాదట, ఆ గానాన్ని చేసే కృష్ణ పరమాత్మని కూడా మైమరిపింప చేసేటువంటి వేణుగానమట అది. ఆ గాన పారవస్యంలో ఎలా చేస్తున్నాడు ఆ మురళీ గానాన్ని? ఆకాశం వైపుకు చూస్తూ శరత్కాల చంద్రుణ్ణి సేవిస్తూ మురళీ గానాన్ని పారవస్యంతో చేస్తూ ఉన్నట్టు కృష్ణ పరమాత్మ. వచ్చారు కదా గోపికలంతా కూడా, ఆయన ఒక చెట్టు కింద ఎక్కడో కూర్చొని పాడుతూ ఉన్నాడు, మురళీగానం చేస్తూ ఉన్నాడు కదా. వచ్చారు బిలబిల అంటూ గోపికలంతా కూడా ఆయన కూర్చున్న చోటకు వచ్చి వీళ్ళు కూర్చొని కృష్ణ 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 అని పిలిచారట. అరే మీరెప్పుడు వచ్చారర్రా అన్నట్లుగా లేచాట. ఇదిగో నీ వేణుగానం విని వచ్చామయ్యా అని వీళ్ళు చెప్పారు. వెంటనే ఏం చేశాట, ఆయన పక్కనే కొంచెం ఎత్తుగా ఉన్న ప్రదేశం ఉంటే ఆ ఎత్తైనటువంటి ప్రదేశంలోకి వెళ్ళి కూర్చొని మురళిని వాయించటం మొదలు పెడితే వీళ్ళందరూ ఆ చుట్టూ, అంటే ఆయన ఆ ఎత్తైన ప్రదేశంలో కూర్చొని మురళి వాయిస్తూ ఉంటే ఆ సౌందర్యాన్ని అనుభవించినటువంటి వాళ్ళు ఎవరయ్యా అంటే గోపికలు. సరే మురళి వాయించాడు కాసేపు, ఇంతకీ మీరు ఎందుకు వచ్చారరా అని అడిగాట. రాసక్రీడ కోసం వచ్చామయ్యా మేము అని చెప్పారట ఈ గోపికలంతా కూడా. అప్పుడు అంటాట కృష్ణ పరమాత్మ, నన్ను విడిచి మీరు వెళ్ళకండి, మిమ్మల్ని విడిచి నేను ధరించి ఉండలేను అనగానే ఓ నీవు చెప్పినట్లే చేస్తాం, నిన్ను విడిచి మేం మాత్రం ఉండగలమా అని అన్నారట గోపికలంతా కూడా. అలా ఆ ఎత్తు మీద కూర్చొని చుట్టూ ఈ గోపికలంతా ఉన్నటువంటి సన్నివేశం, కూర్చొని ఉన్న సన్నివేశం. ఆ తర్వాత ఆ మురళీ గానాన్ని చేసి చేసి కాసేపు అయిన తర్వాత వీళ్ళందరూ చుట్టూ కూర్చొని ఉన్నారు కదా. అప్పుడు ఒక గోపిక గారి ఒళ్ళో తల పెట్టి ఇంకొక గోపిక గారి ఒళ్ళో కాళ్ళు పెట్టి ఆ మురళిని పక్కన పెట్టి అలా పడుకున్నటువంటి ఆ సౌందర్యం ఏదైతే ఉన్నదో అది కిరందవారు. ఇదిగో ఒరుత్తరు మడిగడిలే ఛాయందపడియాలు. ఎలా తిరుక్కురవైకు ముర్జామమాగ పెంగళోడు కజగం ఇరుంద ఇరుప్పాదల్ ఓరొరుత్తరు మడిగడిలే ఛాయందపడియాదల్. అదనమాట ఆయన యొక్క సౌందర్యం. కృష్ణావతారంలో నిందవారం అంటే గోవర్ధన పర్వతాన్ని ఎత్తినటువంటి సన్నివేశం, ఇరుందవారం అంటే రాసక్రీడ జరపబోయే ముందు ఈయన వేణుగానాన్ని విని వచ్చినటువంటి గోపికలందరూ చుట్టూ కూర్చొని ఉంటే ఆయన మురళీగానం చేస్తూ ఉన్నటువంటి సన్నివేశం. మూడవది ఆ రాసక్రీడకు ముందే ఇదిగో అలా వేణుగానం చేసి చేసి చుట్టూ ఉన్న గోపికల యొక్క ఒళ్ళో పడుకున్నటువంటి సన్నివేశం, అది
కిడందవారు. అవి కృష్ణావతారంలో ఆయన యొక్క అనుభవాలు. అయితే నిన్రానాగిల్ నిలయార నిండాన్ ఎన్బరగల్ నిన్నవన్ இருத்தல் செய்தல் செய்யில் செய்வதன் ఎన్నువైరు ఇరుక్క వేండుంబడిరే అది ఇరుప్పదు. ఆయన నిల్చొని ఉన్నాడు అనుకోండి, నిలయార నిండాన్ చక్కగా పరిపూర్ణంగా నిలబడ్డాడండి అంటారట. కానీ వీళ్ళకేమిటి ఎప్పుడూ ఒకటే భయం. నిన్రవన్ ఇరుత్తల్ సాయిదల్ చెయ్యిల్ చేయవదన్ ఎన్నో. ఆ నిల్చొని ఉన్నాడు, బాగానే ఉండండి, బాగానే ఉన్నాడు. ఇప్పుడు నిల్చున్నటువంటి ఆయన ఇరుత్తలు కూర్చుంటే ఏం చేయగలం మనం ఇప్పుడు అని ఒకటి, వయ్యరు పిడక్క వేండుంబడిరే అది ఇరుప్పదు. వీళ్ళకు భయం, అయ్యో ఇలా నిల్చొని ఉన్నాడు బాగానే ఉంది, నిల్చున్న ఆయన కూర్చుంటే అని ఒక వయ్యరు పిడెత్తలు. వాళ్ళకి ఎప్పుడు బాధ, భయం అనమాట. అలా ఇరుందానాగిల్ పిరాన్ ఇరుందమై కాట్టి నీరు ఎన్నుంబడే ఇరుక్కుం. అది ఇరుందానాగిల్, ఆయన కూర్చున్నాడు అనుకోండి, పిరాన్ ఇరుందమై కాట్టి నీర్ అని ఎవరు ఎక్కడిది, ఈ తిరువాయుముదిలోనే 6:5 వస్తుంది. తొవళిలు మామణి మాడమోంగు అనేటువంటి ఆ పాసురాల్లో పిరాన్ ఇరుందమై కాట్టి నీరు ఏమిటట, ఇది ఈవిడ పరాంకుశ నాయకి. వీళ్ళ వంశం ఎలాంటిదట పుట్టినప్పుడే చూపించారు ఆవిడికి జాతకం. తిరుత్తులై విల్లి మంగళం దివ్యదేశానికి మాత్రం ఈ అమ్మాయిని తీసుకువెళ్ళొద్దు అని చెప్పారు జాతకం చెప్పిన వాళ్ళు. కానీ వాళ్ళ వంశం ఎలాంటిదయ్యా అంటే ఆ ఊరికి తీసుకువెళ్లకుండా ఉండలేనటువంటి వంశం. వాళ్ళ కుల దైవమే ఆయన కాబట్టి ఆ ఊరు తీసుకెళ్లారు. ఆ ఉత్సవం లోపల దాకా ప్రవేశింప చేశారు. ఆ అమ్మాయి మోహపడిపోయింది. ఆ మోహపడిపోయినప్పుడు ఆ చెలికత్తి అంటున్నటువంటి మాట, పిరాన్ ఇరుందమై కాట్టిని. ఆయన కూర్చొని ఉన్నటువంటి ఆ సన్నివేశాన్ని, ఆ దృశ్యాన్ని మీరు ఇప్పుడు చూపించారు ఆళ్వార్ నాయకికి. ఇప్పుడు మీరు ఏం చేయగలరు కనుక, ఈ అమ్మాయి మోహపడికి ఇంకేమవుతుంది కనుక మీకు ముందే చెప్పారు కదా జాతకం చెప్పిన వాళ్ళు, ఆ ఊరు తీసుకెళ్తే ఈ అమ్మాయి మీకు దక్కదు అని. ఆ తీసుకువెళ్తే తీసుకువెళ్లారు, ఆయన కూర్చున్నటువంటిది ఆ సన్నివేశాన్ని చూపించాలా మీరు అంటున్నది చెల్లికత్తె ఆ పాత్రలో. అలా ఉంటుందట. ఆయన కూర్చున్నటువంటి ఆ సౌందర్యాన్ని సేవిస్తే ఇదిగో మనకు ఆళ్వార్ నాయకి దక్కదా అన్నట్లుగా కిడందానాగి సరే శయనించాడు అనుకోండి. కిడందదోరు కిడక్కై అన్బరగల్ కిడందదు ఓరు కిడక్కై. అదిగో శయనించినటువంటి అదే తిరుమాలయలో తొండరెడిప్పడి ఆళ్వారు అన్నట్టు ఆ శయనమే ఒక అద్వితీయమైనటువంటి శయనమండి అన్నట్లుగా ఉంటుంది. నిర్పదం ఓరు வெற்பகத்து இருப்பவின் கிடப்பதும் நல் பெருந்திரை கடலுள் என்கிறபடியே திருமலையிலே நின்றபடியும் பரமபதத்திலே இருந்தபடியும் திருப்பார்கடலிலே கண் வளரந்தருளிన படியும் ఆగవుమాం. అదిగో ఎలా నిర్పదం ఓర్ కற்பగత్తు. ఎవరు తిరుచంద విరుత్తంలో ఎవరు చెప్తారు? తిరుచంద విరుత్తంలో తొండరెడ్డి అయిన తిరుమశ్రయ ఆళ్వారు చెప్పినట్టుగా నిర్పదం ఓరు వెర్పగత్తు. ఆయన నిలిచినటువంటి సౌందర్యం ఎక్కడ? వెర్పగం పర్వతం, తిరుమల కొండ మీద. అలానే ఇరుప్పదు విన్ కూర్చున్నటువంటి సౌందర్యం. విన్ అంటే పరమపదం. కెడప్పదం నల్ పెరుంతిరై కడలు. అదిగో శయనించినటువంటి సౌందర్యం ఎక్కడయ్యా అంటే ఆ పాలకడలిలో అని చెప్పినట్లు తిరుమలయిలే నిండపడియం పరమపదత్తిలే ఇరుందపడియం తిరుప్పార్కడలిలే కన్వలరందు అరుడిన పడియుమాగవుమాం. అదిగో నిలుచున్నటువంటి సౌందర్యం తిరుమలలో, కూర్చున్నటువంటి సౌందర్యం పరమపదంలో, అదిగో శయనించినటువంటి సౌందర్యము ఎక్కడ అంటే పాలకడలిలో. ఇదే రీతిగా ఇంకెక్కడైనా ఉన్నాడా అంటే ఇప్పుడు ఇవన్నీ ఎక్కడ చెప్పారు? నిర్పదం ఓర్ వెర్పగత్తు అంటే తిరుమల ఇవన్నీ చెప్పారు కదా. అలానే ఆళ్వార్ తిన్నగ వీరి అవతార స్థలమైనటువంటి ఆళ్వార్ తిన్నగ దగ్గర నవ తిరుపతులు ఉంటాయి కదా. అక్కడ కూడా పులింగుడిలే కిడందు వరగుణ మంగయిలే ఇరుందు వైకుందత్తుడు నిండు అని ఆయన తిరుప్పులింగుడిలో శయనించినటువంటి సౌందర్యం, వరగుణ మంగయిలో ఇదిగో ఇరుందు వీత్తిరిందు తిరుక్కోలం కూర్చున్నటువంటి సౌందర్యం, వైకుందత్త శ్రీ వైకుంఠంలో నిలుచున్నటువంటి సౌందర్యం. అలా అక్కడ కూడా ఏం చేస్తారట? ఇది ఈ పాసురాన్ని ఆయనకి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి కదా ఆళ్వార్లకి. ఆ గరుడ సేవ జరిగినప్పుడు కూడా ఈ ముగ్గురు పెరుమాళ్ళకి కూడా
మళ్ళా తిరిగి వెళ్ళేటప్పుడు మంగళాశాసనం చేసినప్పుడు తిరుప్పులింగుడికి వేరే పాసురాలు ఉన్నప్పటికీ కూడా ఈ పాసురాన్ని ఆ 3 దివ్య దేశాల పెరుమాళకి ఈ పాసురాలతోనే మంగళాశాసనం చేస్తారట. అలా తిరుప్పులింగుడిలే కిడం ఇలానే ఈ 3 అనుభవాలని ఒకే చోట పొందే అవకాశం ఉన్నటువంటి దివ్య దేశం తిరువరంగం అట. ఆ తిరువరంగంలో నంబెరుమాళ్ళుగా నిలబడి ఉంటాడు. కిడంద సౌందర్యం పెరియ పెరుమాళ్ళు శయనించి ఉంటాడు. ఆ నిలబడి ఉన్నటువంటి నంబెరుమాళ్ళ యొక్క సౌందర్యాన్ని అనుభవించి అనుభవించి ఇంకా ఆ కదల్లేక అక్కడే కూర్చుండిపోయాట ఎవరు? గరుడాళ్వారు. అందుకనే శ్రీరంగంలో గరుడాళ్వారు అలా కూర్చొని ఉంటారట. పెరియ గరుడాళ్వారు ఉంటారు కదా గరుడ మండపంలో, ఆ గరుడాళ్వారు. అలానే అయ్యో ఈ నిలబడిన సౌందర్యాన్ని నేను ఇంకా సేవించలేను కదా అనేటువంటి భావనతోటి అలా పడిపోయాట వెనక ఆదిశేషుడు. ఈ నిలబడిన సౌందర్యాన్ని అనుభవించేటువంటి వాళ్ళు ఎవరయ్యా ఇంకా అంటే ఆ పక్కన ఉన్నటువంటి 2 నాయత్యమారులు. ఇలా అంతేకాదు ఇంకొక మాట కూడా ఏం చెప్తారు అంటే శయనకాలిక సౌందర్యాన్ని అనుభవించిన వాడు ఆదిశేషుడు, నిల్చున్న సౌందర్యాన్ని నిండ తిరుక్కోలాన్ని అనుభవించినటువంటి వాడు గరుడాళ్వారు. పక్కనే ఉన్నటువంటి ఆ నిండ తిరుక్కోలం నంబెరుమాళ యొక్క సౌందర్యాన్ని అనుభవించినటువంటి వాళ్ళు పక్కన ఉన్న తాయార్లు కూడా అని చెప్పుకోవచ్చట. ఇంకొక విషయం కూడా ఏంటి అంటే ఏమంటే ఇక్కడ నిండ తిరుక్కోలం ఉంది, శయన తిరుక్కోలం ఉంది, వీత్తిరింద తిరుక్కోలం ఉండాలి కదా అంటే ఆ వీత్తిరింద తిరుక్కోలంగా తాయాలని చెప్పుకోవచ్చు అని చెబుతారు. అంటే అన్ని చోట్ల ఆయనవే 3 రూపాలని చెబుతూ ఇక్కడ కూర్చున్న స్వరూపంగా తాయాలని ఎలా చెప్పగలమండి, పోలిక కుదరటలేదు కదా అని అనుకోవలసిన అవసరం లేకుండా ఆయన వైకుంఠ ఏకాదశి ఉత్సవం, ఆ వైకుంఠ ఏకాదశికి ముందు రోజు దశమి రోజు ఆయనకే నాట్యాలు తిరుక్కోలంతో అలంకరిస్తారు కనుక ఆ సౌందర్యము అని కూడా చెప్పుకోవచ్చు. అలా శయన సౌందర్యాన్ని అనుభవిస్తూ ఉన్నటువంటి వాడు ఆదిశేషుడు, నిల్చున్న సౌందర్యాన్ని అనుభవిస్తూ ఉన్నటువంటి వాళ్ళు గరుడాళ్వారు, తాయార్లు. వీళ్ళిద్దరూ కూడా ఈ సౌందర్యాన్ని అనుభవించినటువంటి వాళ్ళే. గజేంద్ర వరదుడిగా అలానే అది అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వచ్చింది. ఇక్కడ నడిచినటువంటి సౌందర్యం చక్రవర్తి తిరుమగనారు కూడా ఉన్నారు కదా, అందుకని పిన్ను భరతనం తంబి చెత్తురుగ్గనం ఇలక్కుమదోడు మైథిలియం రావణాంతకన రామన్ పడిక్కుమని అదిగా నడిచిన సౌందర్యం ఎవరిదయ్యా అంటే రాముడిదట. అలా ప్రతి దివ్య దేశంలోనూ ఆయన యొక్క నిండ తిరుక్కోలం అంటే ఈ తిరువల్లిక్కేణిలో నిండ తిరుక్కోలం ఉన్నది, శయన తిరుక్కోలం ఉన్నది, వీతిరింద తిరుక్కోలం ఉన్నది, పరంద అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వచ్చినటువంటి తిరుక్కోలం, నడందదు నడిచిన తిరుక్కోలం. ఈ 5 రకాల సౌందర్యాలు మనం తిరువల్లిక్కేణిలో సేవించచ్చండి. అలానే తిరునేర్మలైకి వెళ్ళినా అలానే సేవించచ్చు. ఇలా ప్రతి దివ్య దేశంలోనూ ఆయన యొక్క నిందవారు, ఇరుందవారు, కిడందవారు అన్నట్లుగా అన్ని అనుభవాలని దివ్య దేశాల్లో మనం అనుభవించచ్చు అని చెప్తూ நிற்பதும் இறப்பதும் கிடப்பதும் என்னெஞ்சினுள்ளே என்கிறபடியே ఎవరి తిరువళ్ళத்திலே திகழும் మణికొన్న మొన్నే ఎత్తు నిన్నపడియం. అదిగో మనకి వీరు చెబుతారు తిరుమశ్శయ్యాళ్వారు, నిற்பదుం ఇరుప్పదుం కిడప్పదుం ఎన్నెంజినుళ్ళే. ఆయన నిల్చున్నది అద్వితీయమాన తిరుమలయ్యలే. నిற்பదుం అదైపోయింది కదా, ఆ తర్వాతది నిற்பదుం ఇరుప్పదుం కిడప్పదుం ఎన్నెంజినుళ్ళే అని ఆయన నిల్చున్నది, కూర్చున్నది, శయనించినది నా మనసులోనే అని చెప్పినట్లుగా ఎవరు తిరుమశ్శయ్యాళ్వారు వీరు కూడా ఎవరి తిరువుళ్ళత్తిలే తెగడు మణిక్కున్నం వన్నే ఒత్తు నిన్న పడియం. తెగడు మణిక్కున్నమున్నే అంటే తెగడు అంటే విళంగా నిற்கிறது ஒரு వణుకం ஒரு మాణిక్యమలై పోలే నిండా. అది ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఒక మణి పర్వతంలాగా ఈయన ఆళ్వార్లకు హృదయంలో నిలుచని ఉన్నారట పెరుమాళ్ళు. అలానే செவ்வாய் మురువలోడు ఎనదు ఉళ్ళదు ఇరుందా అవ్వాయ్ అందియానరియే ఎన్నుంబడి ఇరుందపడియం. ఏది
తిరుమర్శై ఆళ్వారు చెప్పినట్లుగా నిற்பదుం ఇరుప్పదుం కిడప్పదుం ఎన్నెంజినుళ్ళే అని తిరుమర్శై ఆళ్వారు చెప్పినట్లుగా వీరు కూడా ఏం చెబుతున్నారు ఇక్కడ తిరుచందు విరతంలో చెప్పినట్లుగా వీరు కూడా ఆడవాళ్ళు తమ యొక్క హృదయంలో ఎలా నిల్చొని ఉన్నాడు, ఎలా ఉన్నాడు, మణుల పర్వతంలాగా నిలబడి ఉన్నాడని. చెవ్వాయ్ మురవులోడు ఎనదు ఉళ్ళత్తు ఇరుందు అవ్వాయ్ అన్ని ఆనదియేనని చెప్పినట్లు சிவந்த திருப்பவளத்தின் முறுவலோடே என் நெஞ்சுக்குள்ளே இருந்து அந்த ஆகாரம் வழிய வேறொரு ஆகாரத்தை அறியேன் ఎన్నపడి ఎర్రటి పగడం లాంటి అదరాలు, ఆ అదరాలన్నీ ఆ సౌందర్యం తెలిసేటట్టుగా చిరునవ్వుతోటి నెంజుక్కు ఉళ్ళే ఇరిందు, అలా ఎర్రటి పగడాల లాంటి అదరాలు కలిగినటువంటి స్వామి చిరునవ్వు నవ్వుతూ ఆడవాళ్ళకు హృదయంలో వేంచేసి ఉంటే అంద ఆకారం వడియ ఆ రూపం తప్ప నా మనసులో ఇంకొక రూపమే తెలియదండి అన్నట్టుగా అలా కూర్చొని ఉన్నాడు అని. నిన్றும் இருந்தும் கிடந்தும் என்கிறபடியே தன் திருவுள்ளத்திலே நின்னபடியும் இருந்தபடியும் கிடந்தபడిயும் ఎన్నుదల్. నిండుం ఇరందుం కిరందుం అలానే నిల్చొని కూర్చొని కిరందుం చేయనించారని చెప్పినట్లుగా తమ హృదయంలో ఉన్నటువంటి ప్రకారాన్ని, నిలబడిన ప్రకారాన్ని, కూర్చున్న ప్రకారాన్ని, కిడందపడియం ఎన్నుదలు చేయనించిన ప్రకారం ఎన్నుదలు అనట. అన్నికే లేక తిరువోరగత్తిలే నిన్నపడియం తిరుప్పాళగత్తిలే ఇరుందపడియం తిరువెక్కావిలే కిడందపడియం ఆదల్. తిరువోరగత్తిలే నిల్చున్న ప్రకారం, తిరుప్పాళగంలో కూర్చున్న ప్రకారం, తిరువెక్కావిలో చేయనించిన ప్రకారము అని. నిండవారు ఇరుందవారు కిడందవారు అంటే నిల్చున్నది తిరువూరగంలో, కూర్చున్నది తిరుప్పాడగంలో, యథోక్తకార సన్నిధిలో కిడందపడియం ఆదల్ చేయనించిన ప్రకారం అని కూడా అనుకోవచ్చు. అయితే నిండవారు இருந்தவாறும் கிடந்தவாறும் என்னும் ஆழ்வார் பாடா நிற்க இவையெல்லாம் தொட்டிலே என்னும் அருளி செய்தார் எம்பெருமானார். అదిగో నిండవారు నిల్చున్న ప్రకారము, కూర్చున్న ప్రకారము, శయనించే ప్రకారం అని ఆడవాళ్ళు పాడితే, ఇగో మనకి ఇప్పటి వరకు ఏం చెప్పుకున్నాం, ఆ దివ్య దేశంలో ఇలా కూర్చొని ఉన్నాడు, నిల్చొని ఉన్నాడు, శయనించి ఉన్నాడు అని చెప్పుకున్నాము. ఇవన్నీ కూడా ఆయన చేసింది ఎక్కడ దివ్య దేశాల రూపాలు కాదండి. ఇవెల్లాం తొట్టిలే ఎన్నారుడి చేదార్యం బెరుమానా, ఇవన్నీ జరిగింది తొట్లోనండి, ఉయ్యాల తొట్టిలో చేసినటువంటి కార్యాలు ఇవి అని చెప్పారట రామానుజుల వారు. தொட்டில் பழுவையை பிடித்து கொண்டு நிற்கும்படியும் தரித்து நிற்க மாட்டாமை விஜுந்திருக்கும்படியும் அதுதான் பொறுக்க மாட்டாமை சாயந்து கிடக்கும்படியும் சொல்லுகிறது. నిల్చున్నది, కూర్చున్నది, చేయనించింది మూడు కూడా ఉయ్యాల తొట్టిలోనేనండి. ఎలా తొట్టిల్ పరువై పిడిత్తుకొండు, ఆ ఉయ్యాల తొట్టి కమ్మీని పట్టుకొని నిలబడతాట. నిర్కుంబడియం నిలుచున్న ప్రకారం, ధరిత్తు నిర్కమాట్టామై విజుందిరుక్కుంబడియం. సరే అప్పుడప్పుడే నడక కూడా పూర్తిగా రానటువంటి స్థితి, కానీ ఆ కమ్మీ పట్టుకొని నిలబడ్డాడు ఉయ్యాల చెక్క పట్టుకొని. అయితే ధరిత్తు నిర్కమాట్టామై విజుందిరుక్కుంబడియం, కానీ నిలబడలేకపోయాడు ఎక్కువసేపు. నిలబడలేక విజుందిరుక్కుంబడియం కూలబడిపోయాట అక్కడే ఆ ఉయ్యాల్లోనే. அதுதான் பொறுக்க மாட்டாமை சாயந்து கிடக்கும்பడియం சொல்லுகிறது. అదిగో ఆ కూర్చోవటం కూడా డబేలమని పడ్డాడు అనుకోండి, కాస్త ఇప్పుడు పిల్లలు చూడండి, పిల్లలు పడిపోతారు. పడిపోయినప్పుడు ఏం చేస్తారట, అప్పుడు వాళ్ళు కాసేపు పాపం వాళ్ళకి దెబ్బ తగులుతుంది, ఎవరైనా ఉన్నారనుకోండి కొంచెం తగిలినా కూడా పెద్ద ఏడుపు ఏడ్చేస్తారట. ఎందుకు, వాళ్ళని దగ్గర తీసుకొని సముదాయిస్తున్నారని. ఆ సమయంలో ఎవ్వరు చుట్టుపక్కల లేరనుకోండి, వాళ్ళే ఏం చేస్తారట, కాసేపు అటు ఇటు చూస్తారట. మనని ఇంక బుజ్జగించే వాళ్ళు ఎవరు లేరులే, సర్లే ఇది విడిచిపెట్టేద్దామని వాళ్ళంతలో వాళ్లే లేచి సర్దుకొని నిలబడతారట, ఆడుకుంటారట. అలాగే ఈయన కూడా ముందు చెక్క పట్టుకొని నిలబడ్డాడు ఉయ్యాల, ఆ తర్వాత ధరించి నిలబడలేక కూలబడిపోయాడు. ఆ కూర్చునే శక్తి కూడా లేదట, పసిపిల్లాడు కదా. అక్కడే చాయందు కిడక్కుம்படியும் சொல்லுக அதுதான் பொறுக்க மாட்டாமை சாయందు కిడక్కుம்பడిயும் சொல்லுகிறது. అది కూడా కూర్చోలేక పడుకున్నటువంటి ప్రకారం చెప్పబడుతున్నదండి అంటూ, అథవా లేక
నిందవారుం ఇరుందవారుం కిడందవారుం అని ఇంకొక రీతిగా కూడా లేక ఇలా కూడా చెప్పుకోవచ్చండి. పోరార్ వేర్కన్ అంటే మొదటగా ఉయ్యాల తొట్టిలో నిల్చున్నది అక్కడే, కూర్చున్నది అక్కడే, శయనించినది అక్కడే. 3 సన్నివేశాలు 3 రూపాలు కూడా అనుభవం, దాన్ని అనుభవించాలి అని చెప్పారు ఎంబెరుమానాలు. అది ఒక అనుభవం. ఏమిటి? ఉయ్యాల్లో నిలబడటం, నిలబడలేక కూలబట్టం, అది కూడా లేక శయనించటం. అలా అది కాకుండా ఇంకొక విధానం కూడా చెప్పు. నిందవారుం ఇరుందవారుం కిడందవారుం అని పోరారు వేర్కన్మడవార్ పొందనయ్యం పొయ్యిరంగి అని ఇది శ్రీ తిరుమలలో చెప్పినట్లుగా అవల్ పోనవారే యజుందిరిందు నిన్నవారుం అడియోసై పట్టవారే ఒందు ఇరుందప్పడియం నిజలానప్పడివారే నిజల్ ఆడినవారే మున్కిడంద తానత్తే ఓరాన్ అవన్ పోల్ కిడందవారుం ఎన్నుమాం. ఇది ఈయన వెన్న దొంగతనం చేసే సందర్భంలో ఉన్న సన్నివేశాన్ని చెప్తున్నారు. పోరార్ వేర్కన్మడవార్ పొందనయ్యం పొయ్యిరంగి అని ఎందులోది? శ్రీ తిరుమడల్లోది. ఈవిడేం చేస్తుందట? చక్కగా చల్ల చిలుకుతుందట యశోదా పిరాటి. చల్ల చిలికిన తర్వాత అంతా వెన్న తీస్తుంది, ఒక కుండలో పెడుతుంది. ఆ కుండని ఒక ఉట్టి మీద పెడుతుంది. ఆ కుండని ఒక ఉట్టి మీద పెట్టడానికి ఈవిడ ఎంత ఎత్తులో పెడుతుంది, ఎంత ప్రయత్నం చేస్తుంది అంటే, ఈవిడ తంజావూరులో తంజావూరు తెలుసు కదా మనకి, పెరియ కోవిల యొక్క శిఖరం పైన, గోపురం పైన ఒక కలశం పెట్టాలి అంటే పరంజా కమ్మీలు ఎక్కడి నుంచి వేస్తారంటే పక్క ఊరు నుంచి వేసుకుంటూ వస్తారు. పరంజాలు అంటే తెలుసు కదా మనకి. ఏదైనా ఇల్లు కట్టేటప్పుడు స్లాబ్ పైన ఇది స్లాబ్ వేయాలనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? కొంత ఏర్పాటు చేసుకుంటారు కొన్ని కర్రలతోటి అలాగా. కానీ ఇది స్లాబ్ వేసేటప్పుడు లాంటిది కాదు. ఇప్పుడు దివ్య దేశాల్లో కాంచీపురంలో మనం ఉన్నప్పుడు ఆ గోపురానికి రంగులు వేయాలనుకున్నారు. ఆ పరంజా కమ్మీలు ఏర్పాటు చేయడానికి 1 నెల రోజులు పట్టింది, ఇంకా పూర్తి కాలేదు. అన్ని రోజులు అంటే ఆ పైకి ఎక్కడానికి వీలుగా, అన్ని రంగులు వేయటానికి వీలుగా అలా ఏర్పాటు చేసుకుంటారు. అలా ఈ పరంజా కమ్మీలు ఆ కలశాన్ని పెట్టడానికి, పరంజా కమ్మీలు అంటే ఆ కలశం పైదాకా గోపురం మీదకి వెళ్ళాలి అంటే ఆ పరంజాలు ఎక్కడి నుంచి వేస్తారంటే పక్క ఊరు నుంచి వేస్తారట. అంటే అంత ఎత్తులో ఉంటుంది. ఆ ఎత్తు భాగానికి వెళ్ళాలి అంటే మరీ దగ్గరగా వేస్తే అది ఎక్కటం కష్టమని కొంచెం దూరం నుంచి ఇలా క్రాస్గా చేసుకొచ్చి అక్కడ దాకా వేస్తారు. అంటే అంత ఎత్తు అయినటువంటి గోపురము తంజావూరుది అని పెరియవాచ్యాన వెళ్ళయ్య గారు శ్రీ తిరుమల వ్యాఖ్యానంలో చెప్తారట. వీరంటారు, వారు ఎప్పుడు చూశారో ఏమో మనకు తెలియదు, పెరియవాచ్యాన వెళ్ళయ్య గారు శ్రీ తిరుమల వ్యాఖ్యానంలో ఇలా తంజావూరులో తంజైమామణి కోయిల్లో కలశం బిగించాలంటే పక్క ఊరు నుంచి పరంజాలు ఏర్పాటు చేసుకుంటూ వచ్చినట్టుగా ఇక్కడ కూడా ఈవిడట ఈ వెన్నకొండ దాచాలి కదా ఉట్టి మీద, ఈవిడ కూడా ఆ ఉట్టి ఎంత ఎత్తు కడుతుందట, పక్కింటి దగ్గర నుంచి ఇలా పరంజాలాగా ఏర్పాటు చేసుకుంటూ వచ్చి ఆ ఉట్టి అంత ఎత్తులో ఉంటుందట. ఆ ఉట్టి ఎత్తుగా పెట్టింది అనుకో, ఆ ఉట్టిలో వెన్నకొండ పెట్టాలి కదా. ఆ వెన్నకొండ పెట్టాలంటే ఎంత ప్రయత్నం అంటే, ఈ దూరంగా ఎత్తుగా ఉన్నటువంటి దాని మీద కలశం పెట్టడం, ఈ తంజావూరు కోవెల ఆ గోపురం మీద కలశం పెట్టడానికి ఎంత ప్రయాసపడుతూ వీళ్ళు ఇంత పరంజాలు చేసుకొని ఇదంతా ఏర్పాటు చేసి పెడతారో, ఆ కలశం పెట్టడం దానికి ఎంత కష్టమో ఈవిడే పక్కింటి దగ్గర నుంచి ఏర్పాటు చేసుకుని ఎత్తైన ఉట్టి మీద ఈ వెన్నకొండ పెట్టడం కూడా అంత ప్రయత్నం అట ఆవిడికి. అలా ఎత్తుగా పెట్టేస్తుంది. కృష్ణయ్యకు అందకుండా ఎవ్వరూ తీయకుండా వెన్నకొండని. అయితే ఆవిడ ఇంట్లో ఉన్నంతసేపు ఈయన పడుకొని నిద్రపోతాట. ఆ నిద్ర కూడా ఎలా నిద్రపోతాట? మంచి గాఢ నిద్ర. ఎటు వేసిన చెయ్యి అటు, ఎటు వేసిన కాలు అటు, అసలు పిల్లాడికి ఏమీ తెలియనట్లుగా ఉన్నదే, అంత గాఢ నిద్రపోతున్నాడు అనేటట్లుగా నిద్రపోతూ ఉంటాడట. అప్పుడు పోరారు వేర్కన్ మడవారు పోందనయ్యం పొయ్యురంగి, పోరారు వేర్కొన్ మడవారు, అదిగో వేలాయుధాల్లాగా చక్కని పెద్దవైనటువంటి నేత్రాలు కలిగినటువంటి యశోదా పిరాటి, అదిగో ఆవిడ ఎక్కడికో వెళ్ళాలనుకుంది. ఈ పిల్లాడు మేల్కొని ఉన్నాడు అనుకోండి, ఆవిడ ఎక్కడికి వెళ్ళడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే ఇంట్లో ఏం చేస్తూ ఉంటాడో, లేదా ఎక్కడికన్నా తీసుకువెళ్ళినా ఏం చేస్తుంటాడో అని భయం కదా. అందుకని అదే కాదు,
ఈ పిల్లాడు ఉయ్యాల్లో పడుకోబెట్టారనుకోండి, ఉయ్యాల్లో పడుకోబెడితే ఎలా ఉంటాట, కిడక్కిల్ తొట్టిల్ కిడియ ఉదయిత్తిడం. ఉయ్యాల్లో పడుకోబెడితే కిడక్కిల్ తొట్టిల్, ఆ ఉయ్యాల తొట్టిని దబ్ 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 అని ఆ కాళ్ళతోటి తంతూ ఉంటాట. సరే ఈ పిల్లాడికి అంటే ఈయనకి అసలు పడుకోవటమే ఇష్టం ఉండదు. కిడక్కిల్ తొట్టిల్ కిడియ ఉదయిత్తుం అని ఉదయిత్తుడం అని పడుకోబెడితే ఉయ్యాల తొట్టిని కాళ్ళతోటి తన్ని 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 చేస్తాడు. సరే ఫోన్లో ఈ పిల్లాడికి ఉయ్యాల్లో పడుకోవడం ఇష్టం లేదు కాబోలు అని ఏదైనా ఎత్తుకోవడానికి ప్రయత్నం చేశారనుకోండి, ఎడుత్తు కొల్లి మరుంగై ఇడుత్తిడం, ఎత్తుకుంటే ఆ నడుముని కూడా ఇరగదొక్కుతాట. తల్లి ఈ పిల్లాడు నడుములో నిలబడలేకపోతూ ఉన్నాడు, కాస్త మగవాళ్ళలాగా ఈ గుండెల దగ్గర ఎత్తుకుందామలే అని ఎత్తుకున్నారనుకోండి, ఏం చేస్తాడు, ఆ గుండెల దగ్గర నుంచి పొట్ట మీద కాళ్ళు పెట్టి పైకి ఎగబాయటానికి ప్రయత్నం చేస్తాట. అందుకని ఈ పిల్లాడికి ఎప్పుడు పడుకోవడం ఇష్టం ఉండదు. అందుకని ఇలాంటి చేష్టాలన్నీ చేసే పిల్లాడు, ఆ పిల్లాడు అలా ఉయ్యాల తొట్టిని తన్ని అమ్మ నడ్డిని వెరక్కొట్టి ఇన్ని చేస్తూ ఉంటే ఈవిడంటుందట, మెడిక్కిలామయ్యాన్ మెలిందేన్ నంగాయ్. ఇదిగో ఈ పిల్లాడిని ఎత్తుకోలేకపోవడానికి ఏమిటమ్మా యశోదా, ఆ పిల్లాడు చూస్తే అదిగో 4 ఏళ్ల పిల్లాడు అయ్యాడు, ఇంకా వాడి పక్కింటికి వెళ్ళాలన్నా ఎత్తుకొనే మోస్తావు ఏమిటమ్మా అంటే, ఆ పిల్లాడేమో నడువులోంచి జారిపోతూ ఉంటాడు కదా, జారిపోతున్న పిల్లాడిని ఇంకా నువ్వు ఎత్తుకోవడం ఏమిటి, వాడు చక్కగా గుండులాగా ఉన్నాడు, నడిపించచ్చు కదా అన్నారనుకోండి, ఏమిటంటుందట, మిడిక్కిలామయ్యాన్ మెలిందే నంగాయ్. అదిగో మెలిక్కామయ్యాల్, నాకు బలం లేకపోవటం చేత ఆ పిల్లోడిని ఎత్తుకోలేకపోతున్నానమ్మా, నా పిల్లోడు ఏమైనా ఇంత తినేవాడా ఏమైనా అంటుందట యశోదా పిల్లాటి. అలా పడుకోవాలంటే ఇష్టమే లేని ఆ పిల్లోడు ఇప్పుడు ఏం చేశాడు, పడుకొని గాఢ నిద్రపోతున్నాడు. ఆ గాఢ నిద్రపోయే సమయంలో పోరారు వేర్కొని మడవారు పోందనయ్యం పొయ్యురంగి. పాపం పిల్లాడు బాగా నిద్రపోతున్నాడు కదా అని ఈవిడ పొయ్యురంగి, అసత్యపు నిద్రే, ఈవిడ బయలుదేరి పక్కింటికో ఎక్కడికో వెళ్ళింది. ఆవల్ పోనవారే ఎజుందిరిందు నిన్నవారం, ఆవిడ అలా వెళ్ళిందో లేదో, ఎజుందిరిందు నిన్నవారం, ఎవరైతే ఆవిడ అలా వెళ్ళగానే చక్కగా ఒళ్ళు విరుచుకుంటాడట, ఆవలింతలా ఆవలిస్తాడట, ఈ చేతులన్నీ నొక్కుంటాడు, ఒక్కసారి చేతులు ఇలా పైకెత్తి ఒళ్ళంతా విరుచుకొని లేచి కూర్చుంటాడట. అదేమిటండి, పొయ్యి నిద్రే కదా, మెయి నిద్ర కాదు కదా, మరి అవన్నీ చేయగలరా, మరి చేసేవన్నీ యథార్థం అన్నట్టుగా ఉండాలి కదండి. అందుకని అలాగ ఒళ్ళు విరుచుకుంటాడట. అప్పుడే గాఢ నిద్రపోయి మెలకు వచ్చిన వాళ్ళు లేస్తే ఏమేం చేస్తాలన్నీ చేస్తారు, అవన్నీ చేస్తాడట. అయిపోయింది. వాళ్ళు పోనవారే ఎజుందిరుందు నిన్నవారం, అప్పుడు నిలబడతాడు ఆయన. ఇంకా అప్పుడు పడుకున్నాడు కదా. ఆ తర్వాత అడియోసై పట్టవారే వందు ఇరుంద పడియం, అదిగో ఆ పోయినటువంటి ఆవిడ ఏదైనా గబాలను ఏదో మర్చిపోయో ఏదైనా లోపలికి వస్తున్నట్టుగా ఏదైనా అడుగుల శబ్దం వినపడిందా, వెంటనే టక్కును కూర్చుండిపోతాడట. అది కూర్చున్నటువంటి సౌందర్యం. సరే నిజల్ ఆడిన వారే మున్కిడంద తానత్తే ఓరారవన్ పోల్ కిడందవారు ఎన్నుమా, నిజలడిన వారే, అదిగో ఆవిడ వస్తున్నట్టుగా ఏమాత్రం చూసాయిగా లోపలికి వచ్చేస్తోందండి అనే భావన తెలిసిందో ఏం చేస్తాడ, మున్కిడంద తానత్తే ఓరారవన్ పోల్ కిడందవారు ఎన్నుమా. పూర్వం ఈవిడ వెళ్ళేటప్పుడు ఎలా పడుకొని ఉన్నాడు, ఆ పడుకోవటం ఎటు కాలటు ఎటు చెయ్యి ఎటు వేసి పడుకొని ఉన్నాడు కదా, అదే రీతిగా ఒళ్ళు తెలియని నిద్రపోయిన వాళ్ళలాగా అలా ఆవిడ లోపలికి వస్తుందని సందేహం కలిగిందంటే మళ్ళీ యాస్టీజ్ అలానే పడుకుంటాట. అది నిందవారు ఇరుందవారు కిడందవారు. నిందవారు అంటే తల్లి బయటికి వెళ్లే వరకు కూడా పోయి నిద్ర, అసత్యపు నిద్రపోయి గాఢ నిద్రపోతున్న వాని వలె నటించి తల్లి బయటికి వెళ్ళగానే ఒళ్ళు విరుచుకొని లేచి నిలబడినటువంటి స్థితి ఏదైతే ఉన్నదో అది నింద్రవారు. అదిగో ఎవరైనా వస్తున్నట్టు ఒక అడుగులు చప్పుడు వినపడితే నక్కి కూర్చుంటాడు కదా, అది ఇరుందవారు. అది అయిపోయింది. కిడందవారు అంటే అదిగో తల్లి వస్తోందేమో లోపలికనే భావన కలగగానే పూర్వం ఎలా పడుకున్నాడో అలా వెళ్ళి అదే మంచం మీద అదే స్థితిలో అలా ఎటుకాలటు ఎటు చెయ్యేసేటు పడుకొని నిద్రపోతాడే, అది ఆ 3 సౌందర్యాల్ని అనుభవించారండి. అవి మనం అనుభవించాల్సిన విషయాలు అని చెప్పేవారట రామానుజులు వారు. మున్కెడంద తానత్తే ఓరారవన్ బోల్ కిడందవారు మెన్నుమాం నేనైప్పు అరియనా. ఏమండి,
అవన్నీ భావించాలంటే ఆయన నిల్చున్న విధానం, కూర్చున్న విధానం, చేయన విధానం నిனைப்பு అడిగిన భావించడమే చాలా కష్టంగా ఉంది అంటున్నారు ఆళ్వారు. అదొరు కాల్ చేదు పోగచ్చేదేయం ఇవరకు ఇన్నం కూడా నినైక్కము మరిదాయిరా నిన్నదు. ఆయన ఎప్పుడో ఆ కాలంలో ఒకసారి చేసి వెళ్ళాడు కదండి. అప్పుడు చేసినటువంటి ఆ చేష్టితాలు ఇప్పటికి కూడా ఆళ్వార్లకి భావించడానికి కూడా నినైక్కము మరి అరియదా ఇరా నిన్నది భావించడానికి కూడా చాలా కష్టంగా ఉన్నదండి. ఇమయోరు తమక్కుం செவ்வே நெஞ்சால் நினைப்பரிதால் వెన్నయ్యూనున్నుం ఈ నచ్చుల్ ఎన్నారిదే మున్బే. వీరు కూడా చెప్పారు కదా తిరువిరత్తంలో ఒక పాసురంలో, ఇమయోరు తమక్కుం ఆ నిత్యసూరులకు కూడా నేరే నెంజాలు పరిచ్ఛేదిత్తు నినైక్కరిదు. ఇలాంటి సన్నివేశం అనుభవించడానికి వాళ్ళకు కూడా శక్తి చాలదండి. వాళ్ళు నిత్యసూర్యులు అయ్యుండి ఉండొచ్చు. వెన్నయ్యే అముదు செய்தான் ఎన్ను సల్లుగిరా అపకృష్టవచనం ఇత్యద తిరువిరత్తం తొండుత్తై ఎట్టాం పాటు. అదే నిత్యసూరిகளுக்கும் నేరే నెంజాలు పరిచ్ఛేదిత్తు నినైక్కరిదు. అదిగో అలా నిత్యసూరులు అంటే ఎప్పుడు ఆ అనుభవాన్ని పొందేటువంటి వాళ్ళైనా ఈ సన్నివేశాన్ని అనుభవించడానికి నిత్యసూరులకు కూడా శక్తి చాలదండి అంటూ వీరే చెప్పారు కదా. ఎవరు? మన ఆళ్వార్లే. నిత్యసూరులు కూడా ఇలాంటి అనుభవాన్ని పొందేటువంటి శక్తి వాళ్ళకు కూడా ఉండదండి అంటూ తర్వాత వాక్యం వన్నలా ఉరువాయ్. వన్నలా ఉరువాయ్. ఎవరు తమకు ఒండే పోరుమాగాదే உள்ளதனையும் நோ పొడుగైక్కు వందలా ఉరువాయ్. ఎవరు తమకు ఒండే పోరుమాగాదే. ఏమండి, నిందవారం ఇరుందవారం కిరందవారం ఇన్నెందుకండి? ఒక్కటి చాలదా బాధపడటానికి ఆడవారికి? ఆ నిందవారు అన్న ఆ అనుభవాన్ని చేయలేరు ఆడవారు పూర్తిగా. ఇరుందవారు అన్న ఆ అనుభవాన్ని పూర్తిగా పొందలేనటువంటి స్థితి. అలానే కిరందవారు అన్నా కూడా అది కూడా ఆడవాళ్ళకు పూర్తిగా అనుభవించడానికి చేతకానటువంటి స్థితి కదా. ఒక్కటి చాలు. ఎవరు తమకు ఒండే పోరుమాగాదే உள்ளதனையும் నో పొడుగైకు వందల్లార ప్రకారంగలే ఒడయ్యవాయ్. అదిగో ఒకటి కాని అనేక ప్రకారాలు కలిగినటువంటి వాడు. అంతేకాదు అరువాయ నిన్మాయంగా దుర్లభమైనటువంటి నీ యొక్క ఆశ్చర్య చేస్తారు. కన్నుక్కు విషయమా ఇరుక్కిర ఉన్నుడయ ఆశ్చర్యమాన చేష్టితంగళే. కన్నుక్కు విషయమా ఇరుక్కిర, ఈ కంటికి కనపడేలాగా నీ యొక్క ఆశ్చర్యమైన చేష్టితాలను అరువాయ నిన్మాయంగా దుర్లభంగా అనుభవించటానికి సాధ్యం కానటువంటి నీ యొక్క చేష్టితాలు. నిండు నిండు నినైక్కిందేన్ நினைத்து தலை கட்ட மாட்டார் நினையாதிருக்க மாட்டார் உருந்து உன்னை நினைக்க புகுவன் நினைக்க మాట్టుగిరిలేన్. అదిగో నిండు నిండు నినైక్కిందేన్, భావించి భావించి నినైక్కిందేన్ భావిస్తూనే ఉన్నాను. అంటే నినైత్తు తలై కట్ట మాటార్, ఆ అనుభవాలని భావించి ఇంకా ఇంత అనుభవించాం కదా ఇంకా చాలే అని ఆగాలంటే తలై కట్ట మాటారు. ఆ అనుభవం ముగించటానికి సాధ్యం కానటువంటిది. సాధ్యం కానటువంటిది నేనయ్యా. పోనీ మనకి పూర్తిగాని విషయం మనం మనకి చేతగాని విషయాన్ని మనం విడిచిపెట్టేయచ్చు కదండి. అంటే నినయాదిరుక్క మాట, అనుభవించి పూర్తిగా అనుభవించను లేరు, ఆ భావించి నినయాదిరుక్క మాట. పోనీ అలా అని భావించకుండా ఉంటారంటే అలానూ ఉండలేరు. ఒరుంది ఉన్నే నినైక్క పువ్వన్, ఏదో కష్టపడైనా నిన్ను భావించడానికి ఆరంభిస్తే నినైక్క మాట్టుగురిలేన్, ఎలాగో కష్టపడైనా భావిద్దాంలే అనుకుంటే అలా భావించినా కూడా నేను భావించలేకపోతే నినైక్క మాట్టుగిరిలేన్ అంటే నిన్ను భావించేటువంటి స్థితి కూడా నాకు ఉండటం లేదయ్యా అని ఒక అర్థం. అందుకే లేక నినైక్కైతాన్ తేట్టమాయ్ నినైక్కలావదు ఒరు ఒజియేదో ఎందు, నినైక్కత్తాన్ తేట్టమై భావించడమే వెతుక్కునేటట్లు, నినైక్కలావదు ఒరు ఒజియేదో ఎన్న ఆరాయా నిన్నేను, అనుభవించడానికి ఒక మార్గం ఏదన్నా వెతుక్కునేటట్లుగా ఉన్నదయ్యా స్వామి. ఆరాయాన్ని నేను ఆలోచిస్తున్నాను, నిన్ను భావించడానికి ఒక ఉపాయాన్ని. ఉన్నయ్యంగనం నిరైగిర్పన్ సర్వజ్ఞనుమాయ్ సర్వశక్తియుమానని
நான் உன்னை நினைக்கலாவது ஒரு ஒழித்து தரவல்லையே. உன்னை எங்கனம் ఉన్నై ఎంగనం నినైగిర్పన్, నిన్ను ఏ రీతిగా భావించగలనయ్యా? ఎందుకని? సర్వజ్ఞనుమాయ్ సర్వశక్తియుమానని, సర్వజ్ఞుడివి నువ్వు అని ఎలా చెప్తారు అంటే సిరువయ సర్వజ్ఞత్వం. ఎందుకని? మేల్ ప్రళయం వరపోగిరదు ఎన్ను ఏకవే విచారిత్తు రక్షిక్కయ్యాలే. ఇందులో ప్రళయార్ణవంలోంచి రక్షించాడు అనేటువంటి ఒక మాట వస్తోంది కాబట్టి ఈయన సర్వజ్ఞుడు. సర్వజ్ఞుడు అనే పదాన్ని ఎందుకు వాడుతున్నారు ఇక్కడ? ఇదిగో ప్రళయకాలం రాబోతోంది, వీళ్ళందరినీ నేను రక్షించాలి అనే ఆలోచన తెలిసింది కాబట్టి ఈయన సర్వజ్ఞుడు, అన్నీ తెలిసినటువంటి వాడు. సర్వశక్తియుమానని, సర్వశక్తి ఇదే ఈ పదం ఎందుకు వాడారట? సిరియవయిత్తిలే పెరియ లోకంగళై అడక్కుగయ్యాలే. సర్వశక్తిత్వంతో తానెన్నరు, అంత చిన్న బొద్దలో ఈ పెద్ద లోకాలన్నిటినీ పెట్టుకొని రక్షించాడు కదా, అందుకని సర్వశక్తి. అంటే ఉన్నై ఎంగనమనైగిర్పన్ సర్వజ్ఞనుమాయ్ సర్వశక్తియుమాన్ అన్నాన్ ఉన్నై నినైక్కలావదు ஒரு ஒழித்து தரவல்லையே. పెరుమాళ్ళని అడుగుతున్నారు, స్వామి నువ్వే నాకు ఒక మార్గాన్ని చూపించు. ఏమిటో తెలుసా? అది నిన్ను ఏ రీతిగా భావిద్దామని ఆరంభిస్తా, భావన పూర్తి కావటం లేదు. పోనీలో పూర్తి కావటం లేదు కదా, నాకెందుకు ఆ విషయమని విడిచిపెడదామంటే విడిచిపెట్టడానికి సాధ్యం కావటం లేదు. మళ్ళా అతి ప్రయాస మీద భావించడం మొదలు పెడతాను, అయినా ఆ ప్రయత్నం నిన్ను నేను పూర్తిగా అనుభవించలేకపోతున్నానయ్యా. కాబట్టి నేను అలా భావించడానికి ఒక ఉపాయం ఏదో అని ఆలోచిస్తూ ఉన్నాను. అలాంటి నిన్ను ఉన్నై ఎంగనం నినైగిర్పన్, నిన్ను ఏ రీతిగా నేను భావించగలనయ్యా? నువ్వెలాంటి వాడివి? రాబోయే ప్రళయకాలాన్ని కూడా తెలుసుకునేటువంటి సర్వజ్ఞత్వం కలిగిన వాడివి. ప్రళయకాలంలో అంత చిన్న బొజ్జలో ఇన్ని లోకాలని పెట్టుకొని రక్షించగలిగేటువంటి శక్తి కలిగినటువంటి వాడివి. అలాంటి నిన్ను నేను భావించడం అనేటువంటి ఒజీత్తు తరవల్లయ్యే, నాకు ఒక మార్గాన్ని నువ్వే కదా చూపించాలి అంటూ తొండెల్లాం నిన్నడియే తుడుదుయ్యమాకండు శేషవర్గమడంగలం. తిరుమజిలోది ఒక పాసురాన్ని చెప్తున్నారు. ఎందుకు ఇప్పుడు తొండెల్లాం అనేటువంటి ఈ ఉదాహరణ చెప్తున్నారు అంటే, కింద మనకి నిండు నిండు నినైకిన్నేంది అన్నది ఇరండాం అర్థంతుకు ఉన్నయ్యంగనం నినయగర్పన్ అని చెప్పారు కదా. ధరిత్తు నిన్ను నినయక్కుంబడి సొల్లవేణుమని ఆడవాళ్ళు అడుగుతున్నారు కదా పెరుమాల్ని. అక్కడ ఒక ఆక్షేపణ తెచ్చుకున్నారు. లోకత్తార్ అవనై నినైత్తు కార్యం కొల్లా నిర్క ఇవర్కు నినైక్కే తేటం ఆవాన్యన్నా. అంటే లోకంలో ఉన్న వాళ్ళందరూ ఇదిగో ఈయన ప్రళయకాలంలో లోకాలన్నింటినీ మింగినటువంటి తన గర్భంలో ఉంచుకొని రక్షించినటువంటి వాడు. అదిగో ఆయన కృష్ణయ్యగా పుట్టినప్పుడు వెన్న తిన్నాడు, వెన్న తినటానికి యశోదమ్మ పట్టుబడినప్పుడు యశోదమ్మ చేత కొట్టబడ్డాడు. ఇవన్నీ లోకంలో వాళ్ళు అందరూ అన్ని భావిస్తూనే ఉన్నారు కదా. ఆళ్వారే మీరేమిటి నినై పర్యన అంటారేమిటి? భావించడానికి చాలా దుర్లభము అంటారేమిటి అంటే, దీనికి ఉదాహరణ మన పరకాల నాయకి పరిస్థితి కూడా అదే. ఆ తల్లిగారు చెప్తున్నారు ఏమని? తొండెల్లాం నిన్నడియే తుజుదుయ్యమాకండు శేషవర్గమడంగలం ఐశ్వర్యార్థిగల్ ఆత్మ ప్రాప్తి కామర్ భగవత్ ప్రాప్తి కామర్ ఎవరడంగలం చెన్ను కెట్టి తందాం ప్రయోజనంగళై పెట్టు మీడు గిరపడి కండు. ఇదో శేషవర్గం. ఈ జీవులంతా కూడా ఎన్ని రకాలుగా ఉంటారు? ఐశ్వర్యాన్ని కోరుకునేటువంటి వాళ్ళు, ఆత్మప్రాప్తిని కోరుకునేటువంటి వాళ్ళు, ఆయన్ని కావాలి భగవత్ ప్రాప్తిని కోరుకునేటువంటి వాళ్ళు. ఇలాంటి వీళ్ళందరూ కూడా చెన్ను కిట్టి తందాం ప్రయోజనంగళై పెట్టు మీడుగిరపడి కండు. వీళ్ళంతా ఐశ్వర్యాన్ని కోరుకునే వాళ్ళు, కైవల్యాన్ని కోరుకునేటువంటి వాళ్ళు, అలానే భగవంతుడినే పొందాలని కోరుకునే వాళ్ళందరూ కూడా భగవంతుడి దగ్గరికి వెళ్ళటం, తమ తమ ప్రయోజనాలని పొంది తిరిగి రావటాన్ని చూసిందట ఎవరు? పరకాల నాయకి. అప్పుడు కణపురం దిగుపోయినాడు తల్లి. తానని ఎందుకు చెప్తున్నారు ఇక్కడ? ఆవిడ తిరుక్కన్నపురానికి వెళ్ళింది. ఎవరు? పరకాల నాయకి అని ఎవరు చెప్తున్నారు? తల్లిగారు చెప్పేటువంటి పాసురాలన్నమాట. అదిగో ఆయన్ని చూసి లోకంలో వాళ్ళందరూ వాళ్ళకి కావాల్సిన దాన్ని వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి పొంది తిరిగి వస్తున్నారు కదా అని ఈవిడ కూడాట కణపురం ధ్వజపోయిన తిరుక్కన్నపురానికి వెళ్ళింది ఈ పరకాల నాయకి ఆయనకి నమస్కరించడానికి. నమక్కుం కలందు పరిమారి మేడలాం ఎన్ను పోనాల్
సర్లే వెళ్ళి ఆయనకు ఒక్క నమస్కారం చేసేద్దాం, వాళ్ళందరూ వెళ్ళిన వాళ్ళు వాళ్ళకి కావాల్సింది ఏదో పొంది చక్కగా తిరిగి వస్తున్నారు కదా, మనం కూడా అలానే తిరిగి వద్దాంలే అని వెళ్ళిందట పరకాల నాయకు. వెళ్తే తాం విషయత్తయ్యే పార్కుమ్యత్తనయ్యో తందామయ్యం పాక్క వేండావో అంటుంది తల్లిగారు. ఏంటి విషయత్తై, అందరిలాగే మా అమ్మాయి కూడా వెళ్ళింది వాళ్ళలాగే తిరిగి వద్దామని, కానీ విషయాన్ని వెళ్ళాలి అని తిరుక్కన్నపురం వెళ్ళింది కదా, వెళ్ళాలనే ఒక విషయాన్ని చూసింది తప్ప తన స్వభావం ఏమిటో తెలుసుకోవద్దా మా అమ్మాయి? తన్నయ్యే తందామయ్యం పాక్క వేండావో, తనను తాను చూసుకోవద్దా తన స్వభావం ఏమిటో? ఇప్పుడు వాళ్ళంటే ఐశ్వర్యాన్ని కోరుకునే వాళ్ళు, కైవల్యాన్ని కోరుకునే వాళ్ళు, ఏదో భగవత్ప్రాప్తిని కోరుకునే వాళ్ళు, వాళ్ళు వెళ్ళారు, వాళ్ళ ప్రయోజనాల్ని కోరుకున్నారు, ఆయన ఇచ్చాడు, తిరిగి వచ్చేశారు. కానీ అలానే పోనీలే నేను కూడా అలానే వెళ్ళి తిరుక్కన్నపురంలో ఉన్న స్వామిని సేవించొస్తానని వెళ్ళింది మా అమ్మాయి. ఆ వెళ్ళేటప్పుడు విషయాన్ని చూడటమేనా? తన స్వభావం ఏమిటో తనకి తెలియద్దా? ஒரு பிரயோஜனத்துக்காக போனவர்கண்டோ அது கொண்டும் மேளலாவது தன்னையே ప్రయోజనமாக పత్తి పోనార్కు మేళ విరుగుండో. అదిగో ఏదో ఒక ప్రయోజనాన్ని ఆశించి ఆయన దగ్గరికి వెళ్తే వాళ్ళు కోరుకున్నారు ఒక ప్రయోజనం, అదేదో లభించింది, తిరిగి వెనక్కి వచ్చేస్తారు వాళ్ళు. కానీ మరి తన్నయ్యే ప్రయోజనం, ఆయన్నే పొందాలి అనుకునేటువంటి వాళ్ళు తిరిగి వెనక్కి రాగలరా? వీళ్ళు వెళ్ళిన వాళ్ళకి ఆయన అక్కర్లేదు, ఆయన ఇచ్చే ప్రయోజనాల కోసం వెళ్ళేవాళ్ళు కాబట్టి ఆ ప్రయోజనాలు ఏదో పొందుతారు, తిరిగి వస్తున్నారు. కానీ మా అమ్మాయి పరకాల నాయకి ఎలా అంటే ఆవిడ తన్నయ్యే ప్రయోజనమాగ పత్తి పోనాకు మేళ విరుగుండో, ఆయన్నే పట్టి ఆయన్నే పొందాలి, ఆయన్నే పొందడం ప్రయోజనం అని భావించేటువంటి వాళ్ళకి తిరిగి రావటం అనేటువంటి ఉపాయం ఉంటుందా? ఇప్పటి ఏయిరే భగవత్ ప్రావణ్యం ఉడయారుపడి. అందుకని ఇక్కడ మనకు కలిగినటువంటి శంకని ఎలా తీరుస్తున్నారు? ఏమిటండి నినైప్పర్యనా అంటారేమిటి ఆళ్వారు? భావించడంలో అంత దౌర్లభ్యమే ఉన్నది, మేమందరం అనుభవించట్లేదా? కృష్ణావతారం అనుభవిస్తాం, రామావతారం ఇవన్నీ మేము అనుభవిస్తున్నాం కదా, మేము తిని తిరగటం లేదా? మరి ఏమిటి నినైప్పర్యనా అంటే అది వారి వారి స్వభావాన్ని బట్టి. అలానే మన పరకాల నాయకి కూడా అలానే చేసిందండి. తిరుక్కన్నపురానికి వెళ్ళింది, వాళ్ళ అమ్మగారు చెప్తున్నారు కదా, వెళ్ళినటువంటి ఆవిడ తన స్వభావాన్ని చూసుకోవద్దా? అలా వాళ్ళ యొక్క స్వభావం, ఇక్కడ ఆళ్వార్ నాయకి స్వభావం, పరాంకుశ నాయకి స్వభావం కూడా అలాంటిదే కావడం చేత మనలాగా ఊరికే అలా మనం ఏదో ప్రయోజనం కోసం ఆయన్ని భావిస్తామే తప్ప ఆయన కోసం కాదు కదా, ఆయన్ని పొందడం కోసం కాదు కదా. అందుకని మనకి ఏదైనా సులభమే, ఆడవాళ్ళకి ఏదైనా దుర్లభమే అంటూ ఇప్పటి ఏయిరే పావియేర్కు ఎన్నై ఉజిందార్ అడంగలం நினைப்பாரும் அபிமதம் பெறுவாருமாய் திடீர் செல்லுகிறது ఎన్నై ఉజిందార పావియేర్కు పాపిస్తుదాన్నైనటువంటి నాకు. ఎలా నేను తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఆయన భావించినటువంటి వాళ్ళు, వాళ్ళ యొక్క అభిమతాన్ని పొందేవాళ్ళుగానే కదా ఉన్నారు. నుతో ఎచ్చతి శోభనం ఎంగిరపడీరే నాడ్ అడంగలం. నుతో ఎచ్చతి శోభనం, ఆయన ఎవరైతే భావిస్తారో అది శుభాన్నే కలిగించేటువంటి విషయంగా ఉంటుంది కాబట్టి వాళ్ళందరూ ఎవరైతే ఎంగిరపడి అయినా ఆడడంగల అలానే ఆయన దగ్గరికి అందరు వెళ్తున్నారు, ఆయన్ని సేవిస్తున్నారు, ఆయన కావాల్సిన విషయాలు అడుగుతున్నారు, ఆ ప్రయోజనాలు ఏదో పొందుతున్నారు, అందరూ హాయిగా ఆనందంగానే ఉన్నారు కదా. కానీ ఒండు నన్గురయాయ్ అర్జునుకు சொன்னா போல எனக்கு ஒரு నల్వార్తై సొల్లవల్లయ్యే అవ్వలవాగాదే ఎవరు తమ్మదుం. అదిగో అర్జునును కూర్చొన్నా పోలే ఒన్ను నన్గు ఉరయా. ఒక్క విలక్షణమైన మాట ఉపాయం చెప్పవయ్యా నాకు. ఎలాంటి మాటో తెలుసా? అర్జునుడికి చెప్పావే మా శుచహ అని, అలా ఒక మంచి మాట చెప్పరాదా నాకు కూడా? మా ఆళ్వార్ నాయకి నువ్వు దుఃఖించకు అని ఒక్క మాట చెప్పచ్చా? ఆళ్వారే మీరు దుఃఖించకండి అని ఒక్క మాట చెప్పాలి కదా. అవ్వడవాగాదే ఎవరు తమ్మదు. అవ్వడ ఏమిటి? అర్జునుడికి ఏడవకరానైనా అని ఒక మాట చెప్తే సరిపోయింది. కానీ అవ్వడవాగాదే ఎవరు తమ్మదు ఆళ్వారికి అలా మా శుచహ అని ఒక మాట చెప్తే సరిపోదు. ఎందుకని ప్రాప్తిక్కుం విరోధిపై హోక్కుం కలవేన్నాన్ ఎన్నానిరే. ఏం చెప్పారు అక్కడ? సర్వధర్మాన్ పరిత్యజ్య విరోధి ప్రాప్తి కుమిచ్చాది అవన్ సోకత్తిన అనంతరం ఎన్నపడి అవన్ సోకిత్త అనంతరం.
ಚರಮ ಶ್ಲೋಕத்தில் மோட்ச இச்சாமி என்னும் விரோதி நிவೃத்தி என்னோ சொல்லிட்டு பிராப்தி சொல்லவில்லையே ఆన పిండు ఇవర్కు అవ్వళవు పోదుమో ఎన్నా. ఏమండి అక్కడ ఏం చెప్పారు? సర్వధర్మాను పరిత్యజ్యలో మోక్ష ఇచ్చామి, నీకున్న పాపాలన్నీ పోగొడతానరా, నువ్వు నన్ను పొందడానికి నీకున్న విరోధుల్ని నేను పోగొడతాను అన్నాడు కదా. మరి ఆడవాళ్ళకు కూడా విరోధి నివృత్తి అన్న అసలు ప్రాప్తి సొల్లవిల్లయ్యే. అదిగో ప్రాప్తి ఏమిటి? కైంకర్యం. ఆ కైంకర్యం చెప్పలేదే అక్కడ. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహంత సర్వ పాపేభ్య మోక్ష ఇచ్చామి. మీరు అన్ని ధర్మాలు విడిచిపెట్టండి, నన్ను ఆశ్రయించండి, మీరు నన్ను పొందడానుకున్న విరోధులన్నిటినీ నేను పోగొడతాను, మా శుచి దుఃఖించకండి అని చెప్పాడు అర్జునుడికి. అదే ఉపదేశం. ఎరా నీకు కావలసిన నీకున్న విరోధులన్నిటినీ నేను పోగొడతాను అర్జున అని చెప్పాడు. అంతేకాని విరోధులను పోగొట్టిన తర్వాత నీకు కావలసిన చేయవలసిన కైంకర్యాన్ని నేను ఇస్తానని చెప్పలేదే, ప్రాప్తనే చెప్పలేదే. అందుకని అవ్వల వాఘాదేయ వరతమ్మదు. ఆడవాళ్ళకు అందుకని విరోధి నిరసనం వరకు చాలదు, కైంకర్యం కూడా కావాలి. కాబట్టి ఈయన ప్రాప్తిక్కుం విరోధే పోగైక్కుం కడవేన్నాన్ ఎన్నానిరే. కాబట్టి ప్రాప్తిక్కుం విరోధి పోగైక్కుం కడవేన్నాన్ ఎన్నానిరే. అవ్వల వేయిరే వేండువదు. కాబట్టి ఆడవాళ్ళకి ఏం కావాలి? విరోధి నిరసనం కావాలి, కైంకర్యం కావాలి అని అవ్వల వేయిరే వేండువదు. అదే కదా కావాల్సిన ఆడవారికి. పిన్బు ఒరుమవదు ఎన్నడయ్యే ఒరుమయ్యిరే ఒరుమవయ్యిరే స్వస్వరూప సిద్ధిరే ప్రాప్యం ప్రాప్తి ఫలమాన కైంకర్యం సొల్ల వేండావే ప్రాప్తి అళవిరే ప్రమాణం సొల్లువదు. పిన్బు ఒరుమవై తన్నడయ్యే ఒరుమవి. ఎప్పుడైతే విరోధి నిరసనం జరిగిపోతుందో ఆ తర్వాత వచ్చేది క్రమంగా వచ్చేది కైంకర్యమే. అదేం దానికోసం ప్రత్యేకం ప్రార్థించాల్సిన అవసరం లేదండి. స్వస్వరూప సిద్ధిరే ప్రాప్యం. ఈ విరోధులన్నీ తొలగిపోతే స్వస్వరూప సిద్ధి ఏర్పడుతుంది. స్వస్వరూపం ఏమిటి? జీవుడికి శేషత్వమే ఆత్మావుకు కైంకర్యం అన్నాడు. కాబట్టి ఆత్మావుకు స్వరూపం అని చెప్పినట్లు అదిగో ఆ కైంకర్యం ప్రత్యేకం చెప్పక్కర్లేదండి. ప్రాప్తి ఫలమాన కైంకర్యం సొల్ల వేండావే. ప్రాప్తికి ఫలమైనటువంటి కైంకర్యం చెప్పకుండానే ప్రాప్తి అళవమిరే ప్రమాణం సొల్లువదు. ప్రాప్తి వరకు చెప్తుంది. అంటే మోక్ష ఇచ్చామి అంటే కేవలం విరోధుల్ని పోగొడితే చాలా అండి ఆడవాళ్ళకి అంటే చాలదు. ఆడవాళ్ళకి కైంకర్యం కూడా కావాలి. కైంకర్యం అని ప్రత్యేకం చెప్పక్కర్లేదు. ఎప్పుడైతే విరోధులన్నీ తొలగిపోతాయో కైంకర్యం దానంతట అదే వచ్చి మనకి లభిస్తుంది కనుక ప్రాప్తి వరకు పొందుతాం కనుక చెప్పక్కర్లేదండి అంటూ అవ్వరగొల్లదు ప్రమాణత్తుక్కు విషయమన్నే అప్పడియే ఉనక్కుం నాన్ కడవేన్ ఎన్నూరు వార్తై సల్ల వల్లయ్యే. అదే రీతిగా ఉనక్కుం నానే కడవే ఆల్వారే మీకు కావాల్సినవన్నీ నేను ఇస్తాను కదా అని ఒక వార్త చెప్పవయ్యా. ఉలగముండవంసుడరే లోకాలన్నింటినీ ఆరగించినటువంటి ఒక తేజోస్వరూపుడా. ఉండి ఉడల్ కాట్టుమే. అది ఆయన ఎలా ఉన్నాడు? లోకాలన్నిటినీ గర్భంలో పెట్టుకొని ప్రకాశిస్తూ ఉన్నట్ట. ఒక వ్యక్తిని చూస్తే ఆ ప్రకాశాన్ని బట్టి వీడు ఎంత తింటాడో ఏం తింటాడో అనే విషయం అర్థమవుతుందట. ఇప్పుడు ఈయన ప్రకాశం చూస్తే ఎలా ఉంది? ఆయన చూడగానే ఆ తిరుమేనుకు ఉన్నటువంటి ప్రకాశం చూడగానే లోకాలన్నిటినీ బాగా ఆరగించినట్టున్నాడు, అందుకనే ఇలా ప్రకాశిస్తున్నట్టున్నాడు అని ఉండి ఉడల్ కాట్టుమే. நினைகை குத்தமாய் விட்டதோ நினைவும் கூட தேட்டமானால் செய்து தலை கட்ட வேண்டாవు. నినైకై కుత్తమాయి విట్టదు. అసలు భావించడమే దోషం అన్నట్టుగా ఉన్నది స్వామి. నినైవం కూడా తేట్టమానాలు సేదు తలై కట్ట వేండావు. అసలు ఆ భావన కూడా మేము వెతకాల్సి వస్తే దాన్ని నువ్వు సేదు తలై కట్ట వేండావు. దాన్ని ముగించి మాకు ఫల పర్యంతం ఇవ్వవలసిన వాడివి నువ్వే కదా. இவை ஆபத்தும் கூட அறிவிக்க மாட்டாத சமயத்திலே நீயே அறிந்து வைத்திலே வைத்து நோக்கி இவ்வுபகாரம் இவை அறியாதொழியா. இது உன் பேரு என்னுమిடம் ఒడివిల్ పొగరిలే తోత్తు విరుప్పాన్ ఒరువనల్లయ్యో. ఇవి ఈ లోకాలన్నీ కూడా తమకు కలిగినటువంటి గొప్ప ఆపదను కూడా తెలుసుకోలేకుండా ఉన్న సమయంలో నువ్వే తెలుసుకున్నావు. తెలుసుకొని వీటన్నిటినీ నీ గర్భంలో ఉంచుకొని రక్షించావు. ఇవి ఉపకారం ఎవై అరియాదొడియ. నువ్వు ఇంతగా ఉపకారం చేస్తే ఆ లోకాలకు ఏదైనా ఉపకార స్మృతి అయినా ఉందా కనీసం?
అమ్మో మనకి ఇంత గొప్ప ఆపద రాబోయింది, ఆపద కలగకుండా మనకి రక్షించాడు, మనకు ఆపదను తొలగింప చేశాడనే ఆ స్మృతి కూడా లేదే వీళ్ళకి. అయితే అయినా నువ్వు వాళ్ళని రక్షించావు. ఆ రక్షించే సమయంలో ఇది ఉన్ పేరు ఎన్నుమిడం, వీళ్ళందరినీ రక్షించడం ఇది నాకే ఒక ప్రయోజనం అన్నట్లుగా భావించే విషయం అని నువ్వు భావించి రక్షించావు. ఆ విషయం మాకు నీ దివ్య తిరుమేని చూస్తే తెలుస్తోందయ్యా పెరుమాళే. ఎన్నుమిడం ఒడివిల్ పొగరిలే తోత్తు విరుప్పాన్ వరువనల్లయ్యో. అలా నీ యొక్క తిరుమేని చూడగానే లోకాలన్నిటినీ రక్షించినటువంటి వాడు, ఆ లోకాలన్నిటినీ ఆరగించినటువంటి వాడు అని తిరుమేని చూడగానే తెలుస్తుంది. ఆ కాంతి చూస్తే ఈ లోకాలన్నిటినీ రక్షించాను కదా, ఇది నాకే ప్రయోజనం కదా, ఇది నా కర్తవ్యమే కదా అని నువ్వు చేసినటువంటి ఆ కార్యం యొక్క ప్రకాశం నిన్ను చూస్తే తెలిసిపోతూ ఉన్నదయ్యా. ఉలగం ఉండవన్ చుడరే ఉన్ పేరాగ రక్షిత్తా ఎన్ను మెయ్యే అన్నో సల్లుగిరదు. ఉన్ పేరాగ రక్షిత్త, అది నీకే ప్రయోజనం అన్నట్టుగా రక్షించినటువంటి వాడవు కదా నువ్వు అంటున్నారు ఆళ్వార్లు ఈ పాసురంలో. నిండవారుం మిరుందవారుం కిడందవారుం கிடந்த ஆறு நினைப்பரியனா வந்தலா உருவாய் அருவாய நின்மாயங்கள் நின்று நின்று நினைக்கின்றேன் உன்னை எங்கன நினைகிற்பன் தாவியேற்கு உண்டு நன்குரையாய் உலகம் உண்ட வன் சுடரே. ஆழ்வார் எம்பெருமானார் ஜீயர் திவ்ய திருவடிகளே சரணம். ஆச்சாரிய திவ்ய திருவடிகளே சரணம். ஓம் அஸ்து. జై శ్రీమన్నారాయణ. మనకి ఈ పాసురంలో నిన్నవారం ఇరుందవారం కేడందవారం అని ఆళ్వార్లు పాడానిర్క అని వస్తుంది పాసురంలో. ఇక్కడ ఆళ్వార్లు అంటే నమ్మాళ్వార్లు అని కాదు అక్కడ మనం అర్థం చెప్పుకోవాల్సింది. తిరువరంగ పెరుమాళ్ అరయ్యర్ గారు పాడుతూ ఉన్నప్పుడు వారు ఎలా నిల్చున్నటువంటిది ఊరగత్తిలే అని, శయనించి కూర్చున్నది పాడకంలో అని, తిరువెక్కాలో శయనించిన ఉన్న ప్రకారం అని వారు అభినయం చేస్తూ ఉంటే ఎంబెరుమానార్లు అది కాదండి మనం చేయవలసినటువంటి అభినయము అని ఆయన ఉయ్యాల తొట్టిలో మొదట ఇది నిలబడిన ప్రకారము, కూర్చున్న ప్రకారము, శయనించిన ప్రకారము, ఈ మూడు ఉయ్యాల తొట్టిలో ఉన్నటువంటి సన్నివేశాల్లాగా మనం అభినయం చేయాలి అని ఎంబెరుమానాలు చెప్పినట్టుగా చెప్తారు. ఈ విషయాన్ని గమనించండి. పైన నేను ఆళ్వార్లను చదివేశాను పాసురంలో. ఆళ్వార్లు అంటే అక్కడ తిరువరంగ పెరుమాళ్ అరయ్యర్ గారు అరయ్యర్ గానం జరిగే సందర్భంలో, అభినయం చేసే సందర్భంలో ఇలా అభినయం చెయ్యాలి అని ఎంబెరుమానాలు సూచించినట్టుగా భావించాలి మనం అక్కడ. జై శ్రీమన్నారాయణ.